మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు మన మండల ప్రజలందరి తరపున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీ సభ్యులు, నాయకులు, అభిమానులకి ప్రత్యేక నమస్కారములు. ఈ జగనన్న పుట్టినరోజు జరుపుకోవడం మన కుటుంబ సభ్యుల్లో ఒకరు జరుపుకున్నట్టు అంత సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు జననాయకుడు జగనన్న. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ కుటుంబంకి ప్రతి కుటుంబం నా కుటుంబంగా భావించి గత ప్రభుత్వ పాలనలో మన జగనన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల్లో పేదరికం ఒక మెట్టు పైకెక్కిందంటే అది జగనన్న పాలనతోనే సాధ్యమవుతుంది. ప్రజలందరూ కోరుకునేది ఒకటే, మళ్ళీ జగనన్న వస్తేనే ఈ ప్రజలకు అన్ని కుటుంబ అవసరాలు కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, అదేవిధంగా రైతులకు రైతాంగానికి ప్రత్యేక సబ్సిడీ, అదేవిధంగా పంట నష్ట బీమాలు, ప్రతి కుటుంబానికి సంటి బిడ్డ దగ్గర నుంచి పండి ముసలి వాళ్ళ వరకు ప్రతి సంక్షేమ పథకం అందిందంటే అది వైఎస్ జగనన్న పాలనలోనే సాధ్యమవుతుంది. ఈరోజు మహిళలు గత పాలనలో చూసుకుంటే మహిళలు ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ఇల్లు కానివ్వండి, ప్రతిదీ భూములు కానివ్వండి మహిళల పేరిటే ఉండేటివి. వాళ్ళు బ్యాంకులో కూడా ప్రతి నెల ఏదో ఒక రూపంలో కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొంత డబ్బు అవసరాలకు తీరేది. ఈరోజు బ్యాంకులన్నీ ఖాళీగా ఉన్నాయంటే అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ప్రజలు ఈ సంవత్సరాల పాలనలో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చాలా వరకు తేడా కనిపిస్తుంది ప్రజల్లో. మళ్ళీ జగనన్న రావాలంటే మనందరము కృషి చేయాలి. మన కుటుంబ సభ్యుని పాలనగా ఎన్నుకున్నట్టుగా మళ్ళీ జగనన్న పాలన రావాలని అందరం కోరుకుంటున్నాం. ఆ దేవుడు కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మా మండల ప్రజలందరి తరపున జగనన్న ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం.